అందరికీ నమస్కారం. ఈ రోజు మన ఆంధ్రప్రదేశ్ లో కొత్తగా వచ్చిన అప్డేట్ గురించి తెలుసుకుందాం. ఇకపై మనకి రేషన్ షాపులు రోజంతా ఓపెన్ లో ఉంటాయి. వాటిని మినీ మాల్స్ గా మార్చబోతున్నారు. ఈ కొత్త మార్పు ఎలా ఉంటుందో, లబ్ధిదారులకి ఎలా ఉపయోగపడుతుందో, డీలర్స్ కి లాభమా నష్టమా, ఈ వీడియోలో అన్ని విషయాలు మనం డీటెయిల్స్ గా తెలుసుకున్నాం. దీని గురించి తెలుసుకునే ముందు మీరు మా ఛానల్ కొత్తగా చూస్తున్నట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. ఇటువంటి లేటెస్ట్ అప్డేట్ మీకు వెంటనే మీ దగ్గరికి చేరుతాయి. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత పైలట్ ప్రాజెక్ట్ ను ప్రారంభించింది. ఈ వారం రోజులకి పూర్తి కానున్నది. దీని యొక్క ఉద్దేశం ఏమిటంటే నగరాల్లో 70 షాపులను ఎంపిక చేశారు. ఈ నగరాల్లో ఈ పైలట్ ప్రాజెక్టు విజయవంతం అయితే రాష్ట్రం మొత్తం మీద ఇదే విధంగా అమలు చేస్తారు. ఇప్పటి వరకు రేషన్ షాపుల్లో నెలకు కొన్ని రోజులు మాత్రమే ఉదయం 8 నుంచి 12 వరకు, సాయంత్రం 4 నుంచి 8 వరకు పనిచేసేవి. కానీ చాలా మంది డీలర్లు ఆ సమయంలో లబ్ధిదారులకు ఇచ్చేవారు కాదు. ఈ సమస్యను పరిష్కరించేందుకు ప్రభుత్వం కొత్త నిర్ణయం తీసుకుంది. ఇకపై రేషన్ షాపులు రోజంతా ఓపెన్ లో ఉంటాయి. ఈ షాపులు మినీ మాల్స్ గా మార్చి బియ్యము, చక్కెర, ఇతర వస్తువులు కూడా, నిత్యావసర వస్తువులు కూడా అమ్మే అవకాశం ఉంటుంది. ప్రజలు ఎప్పుడైనా వెళ్లి రేషన్ తీసుకోవచ్చు. ఇకపై టైం ఇబ్బంది ఉండదు. మినీ మార్ట్స్ లో నిత్యావసర వస్తువులను సరఫరా చేసేందుకు ప్రణాళికలు రూపొందించారు. అధికారులు జాతీయ వ్యవసాయ కో ఆపరేటివ్ సొసైటీ, గిరిజనుల కార్పొరేషన్ సొసైటీ నుంచి నిత్యావసర వస్తువులను షాపులకు సరఫరా చేసేందుకు ప్రణాళిక సిద్ధం చేశారు. కానీ ఈ వస్తువులను ప్రభుత్వం కొనుగోలు చేసిందా, డీలర్లే కొనుగోలు చేస్తారనే క్లారిటీ లేదు. ఈ మినీ మాల్స్ విధానం బాగానే ఉంది, కానీ దీంతో 2 పెద్ద ప్రశ్నలుగా మిగిలాయి. అవి ఏమిటంటే, నిత్యావసర వస్తువులు ప్రభుత్వం కొనుగోలు చేస్తుందా, లేదా డీలర్లే కొంటారా, లేదా వస్తువులు సబ్సిడీకే లభిస్తాయా, లేక మార్కెట్ రేటుకే వస్తాయా? మొత్తానికి రేషన్ షాపులు మినీ మార్ట్స్ గా మార్చడం మంచి ఆలోచన. ప్రజలకు సౌకర్యము, డీలర్లకు ఉపాధి కలగొచ్చు. పూర్తిగా ఎలా అమలవుతుందో, లబ్ధిదారులు నిజంగా ఎంతవరకు ఉపయోగపడుతుందో చూడాలి. మీ అభిప్రాయం ప్రకారము మినీ మాల్స్ ఉపయోగకరంగా ఉంటాయా లేదా అనే కింద కామెంట్ చేసి నా ఛానల్ కొత్తగా చూస్తే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.